జమిలీ ఎన్నికలకు అడుగు ముందుకు పట్టడంతో ఇప్పుడంతా ఆ కీలకమైన బిల్లు ఎలా ఆమోదం పొందుతుందనే అంశంపై చర్చిస్తున్నారు. పార్లమెంట్తో పాటు రాష్ట్రాల ఆమోదం కూడా తప్పనిసరి కావడంతో అసలు దీన్ని ఎలా పట్టాలెక్కిస్తారనేది కీలకంగా మారింది. అంతేగాక రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి వస్తుండడంతో ఎలా ఈ బిల్లు ముందుకు తీసుకువెడతారన్నది చూడాల్సింది. మరి కేంద్రం ముందున్న ప్రణాళిక ఏంటి? రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎలా ఉండనుంది? ఇప్పుడు చూద్దాం. దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ గురించి చెబుతున్న 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయడంతో పాటు పలు కీలకమైన 6 రాజ్యాంగ సవరణలకు జమిలీ కోసం పార్లమెంట్ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. అందులో లోక్సభ, రాజ్యసభల కాలపరిమితికి సంబంధించి ఆర్టికల్ 83, రాష్ట్రాల అసెంబ్లీలకు 5 ఏళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172(1), అత్యవసర పరిస్థితుల సమయంలో సభ కాలపరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83(2) ఉన్నాయి. ఇంకా రాష్ట్రపతికి లోక్సభను రద్దు చేసే అధికారాలిచ్చే ఆర్టికల్ 85(2)(b)తో పాటు రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్కు దఖలు పరిచే ఆర్టికల్ 174(2)(b), రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356 ఉన్నాయి. వీటితో పాటు ఎన్నికలు సజావుగా సాగేందుకు కీలకమైన ఎన్నికల సంఘానికి అధికారాలను కట్టబెట్టే ఆర్టికల్ 324 కూడా ఉంది. ఈ రాజ్యాంగ సవరణలకు పార్లమెంట్ 2/3 మెజారిటీతో ఆమోదించాలి. ప్రస్తుతం లోక్సభలో భాజపా ఆ మార్కు దాటాలంటే సొంత బలగంతో పాటు అదనంగా ఎంపీల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్డీఏతోనే 2024లో అధికారంలోకి వచ్చింది భాజపా. ప్రస్తుతం లోక్సభలో భాజపా 240 సీట్లతో ఉండగా మిగతా పార్టీలతో కలిపి ఎన్డీఏ బలం 293గా ఉంది. కానీ జమిలీ ఆమోదానికి 362 ఓట్లు అవసరం. లోక్సభలో కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లతో ఉండగా మిగతా పార్టీలు అంటే తృణమూల్ కాంగ్రెస్, డీఎంకేతో పాటు మిగతా పార్టీలన్నీ కలిపి 204 సీట్ల వరకు ఉన్నాయి. లోక్సభలో మొత్తంగా ఇండియా కూటమి 234 స్థానాల్లో ఉంది. ఇవి కాక 16 మంది ఇతరులు కూడా ఉన్నారు. ఇక్కడ కేంద్రానికి బిల్లు ఆమోదం పొందాలంటే 362 సీట్లు అవసరం. ఇందుకు ఇండియా కూటమి నుంచి మద్దతు అవసరం. మరి ఇస్తుందా? వేచి చూడాల్సి ఉంది. లేకపోతే ఇందులో నుంచి కొన్ని పార్టీలు బయటకొచ్చి మద్దతిస్తాయా అనేది వేచి చూడాల్సి ఉంది. మొత్తంగా బిల్లు ఆమోదం అనేది చాలా రసవత్రంగా ఉండనుందన్నది అర్థమవుతోంది. అలాగే రాజ్యసభలో మరింత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఇక్కడ ఎన్డీఏ బలం 121, ఆమోదానికి 164 ఓట్లు అవసరం. ఈ లెక్కన జమిలీ కోసం 2 చోట్ల భాజపా కష్టపడాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీంతో బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ భాజపా దీనికి మద్దతు లభిస్తుందని తెలిసిన తర్వాతే బిల్లుతో ముందుకొచ్చి ఉంటుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే గతంలో 32 పార్టీలు జమిలీకి జై కొట్టాయి. మరి ఆ పార్టీలు ఇప్పుడు ముందుకొచ్చి బిల్లుకు పూర్తి స్థాయిలో మద్దతిస్తాయా అనేది మొదటి ప్రశ్న. ఇప్పటికే ఇండియా కూటమి బిల్లుకు నో చెప్పడంతో బిల్లును లోక్సభ, రాజ్యసభలో అడ్డుకోవడానికి కాంగ్రెస్ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఎలా పోరాడుతుందన్నది మరో ప్రశ్న. మొత్తంగా పార్టీలకు విప్ జారీ చేసిన లోక్సభలో ఒక దేశం ఒక ఎన్నికపై రసవత్రమైన చర్చ జరగనుందని అర్థమవుతోంది. Well, back in 2017, when this proposal was mooted, one nation, one election, there was an all-party meeting which had been called by the Prime Minister, which I also have attended on behalf of my party. We had expressed our support back then. This was 2017. But now 7 years later, when one nation, one election bill has been cleared by the cabinet, I've just learned it from the media. I'm not sure in what form and shape it is. You know, the devil lies in the detail. So therefore, we'll have to see the details. We'll have to see what the government is thinking in terms of constitutional amendment, in terms of gathering support. Will they call for an all-party meeting? Will they take all of us into confidence? Will they ensure
that the regional parties, their ambitions, their aspirations are also taken into account. So we'll really have to see the details of the bill before we can actually commit to anything. We have to discuss within our party. We'll have to see how the government proposes to move forward with this bill. And then I think as a party we can sit and take stock and then comment. మనది కేవలం పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాక సమాఖ్య వ్యవస్థ కూడా. అంటే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కలుపుకొని పోవాలి. అంటే జమిలీ కోసం వాటిని కూడా ఒప్పించాలి. దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఆమోదిస్తూ తీర్మానించాలి. అంటే 14 రాష్ట్రాలకు పైగా జమిలీకి జై కొట్టాలి. ప్రస్తుతం భాజపా సారథ్యంలోని ఎన్డీఏ 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా సొంతంగా 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఈ లెక్కన సగం కంటే ఎక్కువ రాష్ట్రాల మద్దతు లభించడం ఖాయం కావడంతో రాష్ట్రాల నుంచి భాజపా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని తెలుస్తోంది. గతంలో ఉన్న మాట ఇప్పుడు ఉండాలని లేదు. మద్దతిస్తామని చెప్పిన పార్టీలు ఇప్పుడు మద్దతివ్వకపోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగచ్చు. భాజపా అధికారంలోకి వచ్చాక చాలా బిల్లులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగినప్పటికీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో కాస్త కష్టపడాల్సిన అవసరం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.